అందరికీ నమస్తే. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఏసీబీ కేసు నమోదైన తర్వాత ఒక స్ట్రాంగ్ కామెంట్ చేసిండు. ఆ స్ట్రాంగ్ కామెంట్ ఏంటంటే లొటపీస్ కేసు లొటపీసు డాష్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన కామెంట్ అది. సరే, కేటీఆర్ ఆ కామెంట్ చేయవచ్చా చేయకూడదా అనేది ఒక పాయింట్. ఆయన ఎందుకు ఆ కామెంట్ చేస్తున్నాడు, రాజకీయాల్లో ఇట్లాంటి కామన్ అయిపోయినాయా, ఇట్లాంటి చర్చలు కూడా ఉన్నాయి. అయితే లొటపీస్ కేసు అనొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకునిగా, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఆ కార్యకర్తలకు కొంత బూస్ట్ ఇచ్చేందుకు, అంటే వాళ్ళ మానసిక స్థైర్యం దెబ్బతినకుండా ఏమి ఇబ్బంది లేదు, చాలా చిన్న కేసే అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత ఇంకొకటి లొటపీసు డాష్ అంటే అది ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడినది. ఆ కామెంట్ చేయొచ్చా అంటే దానికి కొంతమంది చేయొచ్చు, తప్పే ఉంది, ప్రతిపక్ష నేత కదా, కేసు పెట్టిన ఆక్రోషంతో మాట్లాడవచ్చు. లేకపోతే కేసు పెట్టినరు ఏమీ లేకుండా కేసు పెట్టినని మాట్లాడుతున్నారు కదా, ఏమీ లేకుండా కేసు పెట్టినరన్న కోపంతో మాట్లాడుతుండొచ్చు. లేకపోతే అది కూడా పార్టీలో ఒక బూస్ట్ కోసం, వాళ్ళ పార్టీలో రేవంత్ కాదు హీరో, నేను హీరోను అని చెప్పుకునే ప్రయత్నం భాగంగా కూడా మాట్లాడుండొచ్చు. సరే, ఒక ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిని అట్లా అనొచ్చా అనేది ఉంది. కాకపోతే ఈ రేవంత్ రెడ్డి కూడా అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతకన్నా దారుణంగా మాట్లాడిండు, చాలా దారుణమైన కామెంట్ చేసిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దారుణమైన కామెంట్ చేసిండు. ముఖ్యమంత్రి కాకముందు అంటే అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ నోటికి మొక్కాల, ముఖ్యమంత్రి అయిన తర్వాత దండాలు పెట్టాలా నోటికి, అట్లా కూడా ఉన్నాయి. మొక్కడం కాదు, దండం. ఇంకా అంత దారుణమైన కామెంట్ కూడా కేసీఆర్ మీద చేసిండు. ఆయన చేసిండు, తర్వాత ఈయన చేసిండు, అందరు చేసిండు, ఏదైనా అయిపోయింది, ఓకే రైట్. ఇప్పుడు పొలిటీషియన్స్ అందరూ కూడా ఆ లాంగ్వేజ్ వాళ్ళ కామన్ అయిపోయింది. వాళ్ళ కార్యకర్తల కోసం మాట్లాడుతున్నారా, లేకపోతే జనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, మేము ఎట్లా మాట్లాడిన అనుకుని మాట్లాడుతున్నారా ఏందో తెలియదు. కానీ ఈ మధ్య కామన్గా మాట్లాడుతున్నారు. కామన్గా కనీసం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనైనా కొద్దిగా మారింటే అది కొంత పద్ధతిగా ఉండేది, కానీ మారలేదు. డబల్ డోస్ వేసుకున్నారు. అంతకుముందు కేసీఆర్ రెండు నెలలకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడితే ఈయన రోజుకు 2 సార్లు రండా అనే వ్యాఖ్యలు చేసింది రేవంత్ రెడ్డి కూడా చేసిన వ్యాఖ్యలు. కాబట్టి మనం పొలిటీషియన్స్ కామన్ లాంగ్వేజ్ కింద తీసుకుంటాం, కామన్ కోడ్ కిందకి వచ్చేసింది. మాట్లాడకపోతే వాళ్ళు పొలిటీషియన్స్ కార్యమో అనే కాడికి వచ్చింది, ఓకే రైట్, అదేమన్నా కావచ్చు కాక. కానీ ముఖ్యమంత్రిని ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్న బాధ ఇది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అన్ని మాటలు మాట్లాడితే ఒక్క మంత్రి స్పందించడా? మాట్లాడండి ఎవరన్నా. ఇక సావుకు, పెళ్లికి, ఇంకా అన్నిటికీ వచ్చే అదే చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదే వీర్ల ఎల్లయ్య, అదే ఆయన ఎవరు వేములవాడ ఎమ్మెల్యే ఆదిత్య శ్రీనివాస్ అన్న, ఇక వీళ్ళే సావుకు వాళ్ళే వస్తారు, పెళ్లికి వాళ్ళే వస్తారు, ఇంకేదైనా అయితే అన్ని కార్యక్రమాలకు వాళ్ళే వస్తారన్నమాట. వాళ్ళే మాట్లాడాల్సింది. వాళ్ళు మాట్లాడితే అది పోదు కూడా. వాళ్ళు కాదు, ప్రభుత్వం కదా. ఇప్పుడు ఇక్కడనే అర్థమవుతుంది. ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఏమర్థమవుతుందంటే ఇది రేవంత్ రెడ్డి పెట్టిన కేసు, ఇది కాంగ్రెస్ పెట్టిన కేసు కాదు, ప్రభుత్వం పెట్టిన కేసు కూడా కాదు. అట్లే అనుకుంటున్నాను. బహుశా మంత్రులందరూ కూడా ఒక్క మంత్రి అయినా మాట్లాడుతుండా? ఒక్క మంత్రి అయినా ముఖ్యమంత్రి ఇంత మాట అన్నాడు, ఎందుకు మాట్లాడతలేరానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇది మాకు సంబంధం లేని ఇష్యూ, అనవసరంగా మేము ఏలు పెట్టొద్దు, అనవసరంగా మేము ఈయన ఏదో అన్నాడని చెప్పి, ముఖ్యమంత్రి ఏమో అన్నాడని చెప్పేసి మేము ముఖ్యమంత్రి మద్దతుగా మేము మాట్లాడుతామని డిసైడ్ అయిన వాళ్ళు. లేకపోతే లొటపీసు ముఖ్యమంత్రి అంటే మరి స్పందన లేదు, మంత్రుల నుంచి స్పందన లేదంటే గవర్నమెంట్కి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా పెట్టిన కేసు అని బహుశా వాళ్ళు అనుకుంటుండొచ్చు. ఇది రేవంత్ రెడ్డికే సంబంధించిన వ్యవహారం, మాకు సంబంధం లేదు. ఎందుకంటే రేపన్నాడు పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. మళ్ళా ఎప్పుడు ఇట్లే ఉండవు. రేపన్నాడు కాలం పొద్దుగాల రాత్రి అవుతూ ఉంటుంది, సీజన్ మారుతూ ఉంటుంది. పరిస్థితి మారిన రోజు మాకేం సంబంధం లేదు అని చెప్పుకునే ప్రయత్నం ఉండొచ్చు. మాకేం సంబంధం లేదు రేవంత్ రెడ్డి. ఈడ రేవంత్ రెడ్డి బిల్డప్ ఏమో ఇది ప్రభుత్వం పెట్టిన కేసు కాదు, ఏసీబీ పెట్టిన కేసు, మాకేం సంబంధం లేదు, రేవంత్ రెడ్డి కేటీఆర్ దొరికిపోయింది కాబట్టి ఏసీబీలు కేసు పెట్టినారు అంటే ఆయనది ఒక కేసు ఉంది, గుర్తుందా మీకు? ఓటుకునోటి కేసు ఒకటి ఉంది. సేమ్ అట్లే అనుకుంటున్నాడు. ఓటుకునోటి కేసులో దీనికి చాలా తేడాలు ఉన్నాయి. ఓటునోటి కేసులో డైరెక్ట్ వీడియో దొరికింది, డైరెక్ట్ ఆడియోలు వచ్చినాయి, ఇవన్నీ జరిగినాయి, జనాలకు పోయింది. సరే, కోర్టులో ఏమన్నా తెలిసొచ్చు, సరే ఆయన తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యిండు, దాని ఎవరు కాదని లేరు.
ఈ ఈ ఈ కేటీఆర్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఇప్పటిదాకా ప్రాథమిక ఆధారాలు చూపించలేకపోయినారు. అవి చూపిస్తే బహుశా ధైర్యం వచ్చి మాట్లాడతారేమో ఎవరన్నా. సరే, రెండో పాయింట్ ఏంటంటే ఈ కేసు విషయంలో ప్రాథమిక ఆధారాలు లేకపోవడంతోనే మాట్లాడలేకపోతున్నారేమో మంత్రులు అనిపిస్తుంది. ఒక్క మంత్రి అన్నా, ఒక్క ముఖ్యమంత్రిని, అంతకుముందు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉండే, తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే, మధ్యలో కూడా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, వీళ్ళందరూ ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళ మీద ఒక మాట అంటే వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా వాళ్ళ మంత్రులు బయటకు వచ్చి కనీసం ఒక ఖండన, ముఖ్యమంత్రి మీద మీకు గౌరవం లేదా, ముఖ్యమంత్రిని ఇట్లా మాట్లాడతారా అని కౌంటర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఎవరు ఏ విమర్శలు చేసినా కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు బయటకు ఎందుకు వస్తలేరు అనే దానికి ఇంకొక మూడో కేసు కూడా ఉంది. రేవంత్ రెడ్డిని తక్కువ మాట్లాడుతుండా? రేవంత్ రెడ్డిని తక్కువ తిన్నాడా? రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూనే ఉన్నాడు, బీభత్సంగా మాట్లాడుతున్నాడు కదా. రేవంత్ మాట్లాడుతున్నాడు, అవతల మాట్లాడుతున్నారు. అట్లాంటప్పుడు మధ్యలో మేమెందుకు మాట్లాడాలి అని బహుశా మంత్రులు అనుకుని ఉండొచ్చు. మేమెందుకు మాట్లాడాలి? ఎందుకంటే మంత్రులు ఎవరు అంత గలీజ్గా మాట్లాడతలేరు. ఉన్న మంత్రులు ఎవరు కూడా రేవంత్ రెడ్డి అంత గలీజ్గా ఎవరు మాట్లాడతలేరు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొద్దిగా సమయం ఉండాలి, ముఖ్యమంత్రి అన్నప్పుడు ఇంకా కొంచెం ఓపిక ఉండాలి. కానీ అవన్నీ మిస్ అయిపోయి అడ్డమైన మాటలు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మాట్లాడితే. అంతకుముందు కేసీఆర్ సెటరిక్ మాట్లాడితేనే దాన్నే తప్పుపట్టిన వాళ్ళు, ఇదే రేవంత్ రెడ్డి తప్పుపట్టిండు. అట్టేట మాట్లాడతాడు అని సెటరిక్గా మాట్లాడితే. ఇక్కడ సెటర్లు లేవు, సమాచారం ఉండదు. రేవంత్ రెడ్డి మాట్లాడితే దానిలో సమాచారం ఉండదు, సెటరిక్ ఉండదు, తిట్లే ఉంటాయి, బూతులే ఉంటాయి. ఇంకా అవంతే. మంత్రులు సైలెంట్గా ఉన్నారు అంటే కాంగ్రెస్లో ఇది కాంగ్రెస్ పెట్టిన కేసు. పాపం రేవంత్ రెడ్డి ఏమో ఏదో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ పరిణామాలు, మంత్రులు సైలెంట్గా ఉండడము, ఇదంతా చూస్తుంటేనేమో ఇది ఎవ్వరికి సంబంధం లేదు. జస్ట్ రేవంత్ రెడ్డి ఆయనను జైల్లో వేసింది కాబట్టి ఏసీబీ కేసులో, కేటీఆర్ కూడా ఒక ఏసీబీ కేసులో ఇరికించాలని, ఏదో ఒక రోజైనా సరే, ఒక రాత్రి అయినా సరే జైల్లో ఉంచాలి అన్న ఒక తహతహ రేవంత్ రెడ్డికి ఉందేమో, అందుకే వీళ్ళు మాట్లాడతారేమో అని జనం అనుకుంటున్నారు, మంత్రులు ఎవరు మాట్లాడకపోతే. రేవంత్ రెడ్డికి మంత్రుల మద్దతు కేవలం సబ్జెక్టుల వారీగా మాత్రమే ఉంటుంది. కండిషన్స్ అప్లై వరకే ఉంటుంది తప్ప హోల్సేల్గా లేకపోతే ఏమంటారు హార్ట్ ఫెల్టెడ్గా అంటే మనం మనసు పెట్టి లేకపోతే అట్లుంటుంది కదా, అట్లా లేదు. ఇలా రేవంత్ రెడ్డి కేవలం ఆయనకున్న ఇగోను సాటిస్ఫై చేసుకోవడానికి, లేకపోతే ఆయన మీద నేను కేసు పెట్టారు కాబట్టి ఇంకా అందరూ జైల్లో ఉండాలి, నేను జైలుకి వచ్చిన కాబట్టి అందరూ జైలుకోవాలి, నా మీద కేసు పెట్టారు కాబట్టి నేను అందరి మీద కేసులు పెడతా, నన్ను తిట్టారు కాబట్టి నేను తిడతా, ఇంకా ఇంతే తప్ప, ఇదే ఎపిసోడ్ తప్ప మంత్రుల సపోర్ట్ లేకపోవడం మాత్రం 100% కాంగ్రెస్లోనే పెద్ద చర్చ నడుస్తుంది. కాంగ్రెస్కు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాట్లాడేది 3 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ మాట్లాడతాడు. అన్నిటికీ వాళ్ళే మాట్లాడతారు, అన్నిటికీ వాళ్ళే. ఇంకా భజనకు వాళ్ళే వస్తారు, గాన భజనకు వాళ్ళే వస్తారు, భజనకు వాళ్ళే వస్తారు, అన్నీ వాళ్ళే వస్తారు, వాళ్ళే పాడతారు, వాళ్ళే ఆడతారు, వాళ్ళే పోతారు, అంతే. మిగతా వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఇది మంత్రులు మాట్లాడకపోవడం గవర్నమెంట్లోనే పెద్ద. ఇప్పుడు ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం ధైర్యంతో పనిచేస్తారు? ఇప్పుడు ఆఫీసర్స్ ఏం ధైర్యంతో పనిచేయాలి? మంత్రులే రెస్పాండ్ కాకపోతే ఆఫీసర్లు ఏమంత ధైర్యం ఉంటుంది? ఒకప్పుడు సోమేష్ కుమార్ లాగా ఇప్పుడు దానకిషోర్ జమ అయ్యిండు, ఐడియా లేనికి, పాడబడిన ఐడియా లేనికి. అంతకుమించి ఇంకా మిగతా ఆఫీసర్లు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు కదా. కాబట్టి ఎనీవే, మంత్రులు సైలెంట్గా ఉండడం అంటే రేవంత్ రెడ్డికి మద్దతు లేదు, ఇది రేవంత్ రెడ్డి పెట్టిన కేసేనా అని అందరూ అనుకునే దాంట్లో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.